చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. వాట్స్ యువర్ ఏజ్? జస్ట్ 22. Oh, just like me. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఫైనల్ గా మీరు మరి నేను. So what is it all about? You are displaying a few figures. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? You are here with a book and displaying a few figures of violence. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? Violence in Andhra Pradesh. So what is it all about? You are displaying what? So it's Nivriti Mohan. Sorry. అరే రాజేష్, ఇంగ్లీష్ లో ఏదని చెప్పరా? Now what kind of a message are you sending to the cops? Now what kind of a message are you sending to the officials? Is there something wrong? Are you having driving lessons? Hey, the man with the golden and the spy who let me see in candidate Rogerman and golden eye. I will move the court. I will move the court. నే కోర్టుకి వెళ్తాను. కింద కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, అప్లెట్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు. ఏం జరిగింది? ఏదో ఇస్తాదిస్తానంటూ ఢిల్లీ ఎగేసుకెళ్లిన జగన్ కు పగలే చుక్కలు కనబడ్డాయి. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఢిల్లీ పెద్దలు కనికరించకపోవడంతో దిక్కు దివానా లేకుండా పోయింది. ఆడికి అలాగే జరగాలియా. ప్రజల చేతిలో పరాభవం పొందిన జగన్ కు ఢిల్లీలోనూ చీత్కారం ఎదురైంది. అందరూ ఉద్యోగాలు ఊడిపోయే విధంగా నేను కొట్టుకుపోతా. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. అక్కడ పట్టించుకునే వారే కరువయ్యారు. కావేదన చెప్పుకుంటారంటూ కాళ్ల వేళ్లా పడినా చివరకు పెద్దల అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. మోదీ అమిత్ షాను కలుస్తానంటూ జగన్ బతిమిలాడుకున్నా కాదు పొమ్మన్నారు. పౌరుషం పెట్టి పెంచండు. రక్తహిస్తాలతో ఢిల్లీ నుంచి జగన్ తిరుగుబాట కొట్టారు. ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్న. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా.